బేసికల్గా లెక్చరర్గా వెళ్ళాను, వార్డెన్గా చేరాను వికాస్ కాలేజీలో. నేను చేరిన తర్వాత కరెక్ట్గా 5వ నెలలోనే నేను ఇన్ఛార్జ్ అయిపోయాను క్యాంపస్కి. ఎవరైతే ఫ్యాకల్టీ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారో, ఎవరైతే ప్లేస్మెంట్స్ బాగా చూస్తున్నారో వాళ్ళనైతే స్టూడెంట్స్ గుర్తిస్తున్నారు, పేరెంట్స్ గుర్తిస్తున్నారు. సో క్వాలిటీ ఉంటే గుర్తింపు ఉండిద్ది అనేది నా నమ్మకం. నా దగ్గర ఒక పేరెంట్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. నేను నీ దగ్గర చేరను అన్నాడు అబ్బాయి. ఎందుకన్నాడు? మీరు బండి అలౌ చేయరు సార్ అన్నాడు. మీరు బండి అలౌ చేయరు, సెల్ ఫోన్ అలౌ చేయరు, నేను చేరను అన్నాడు. నీకు సబ్జెక్ట్ ఉండా లేకపోయినా, నీకు మార్కులు ఉండా లేకపోయినా ఫోర్స్ఫుల్గా స్టూడెంట్ని ఎంపీసీలోనో బైపీసీలోనో కూర్చోబెడుతున్నాడు పేరెంట్. పేరెంట్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడికి చదువుతో పాటుగా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుంటున్నాడా లేదా, ఎక్స్ట్రా స్కిల్స్ మీద పిల్లడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు లేదా, ఎక్స్ట్రా స్కిల్స్ మీద కాలేజీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు లేదా. అంతరంగం ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు, తిరిగి ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు.